నేను ఒక చిన్న తామలపాకు. అడవిలో పుట్టాను. కానీ నా జీవితానికి ఒక పెద్ద లక్ష్యం ఉంది. ఒకరోజు భక్తిరూపమైన హనుమంతుడు అక్కడికి వచ్చాడు. ఆయన కళ్లలో రాముడిపై అపారమైన ప్రేమ కనిపించింది. హనుమంతుడిని చూసి నేను అనుకున్నాను, నేను కూడా రాముడికి ఉపయోగపడాలి. సీతమ్మ మృదువుగా చెప్పింది, ఈ తామలపాకులు ఆరోగ్యానికి మంచివి, శక్తినిస్తాయి. అది విన్న హనుమంతుడు నిర్ణయించుకున్నాడు, నా రాముడు ఎప్పుడూ శక్తివంతంగా ఉండాలి. ఆయన తామలపాకులతో ఒక అందమైన హారం తయారు చేశాడు. ప్రతి ఆకు ప్రేమతో నిండిపోయింది. ప్రభూ, ఇవి మీకోసం ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి తామలపాకు ఒక సాధారణ ఆకు కాదు, భక్తికి గుర్తు అయింది. చిన్నదైనా అది దేవుడికి కూడా చేరుతుంది.